హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు చాలా ఎఫెక్టివ్గా పనిచేసే దోమలను తరిమికొట్టే ఒక మంచి చిట్కాని చెప్పబోతున్నానండి. మనకు ఒక్క దోమ కూడా కుట్టకుండా హాయిగా నిద్రపోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి. మేము డైలీ ఈ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటామండి. అందుకే మా ఇంట్లోనైతే ఒక్క దోమ కూడా ఉండదండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇంతకన్నా ఈజీ మెథడ్ అయితే ఇంకొకటి అస్సలు ఉండదండి. అంత బాగా పనిచేస్తుంది. 100% కాదండి, 200% అయితే ఈ మెథడ్ అనేది పనిచేస్తుంది. మనకు ఒక్క దోమ కూడా మనకైతే ఇంట్లోకి రాకుండా ఉంటుందండి. మనము చాలా మంది ఏంటంటే గుడ్ నైట్ ఆల్అవుట్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కానీ ఆల్అవుట్ గుడ్ నైట్లో మనకు కెమికల్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అంటే శ్వాసకు సంబంధించిన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మనకు దోమలు కూడా పోవు కదండి. అలాగే మనం దోమలు పోవడానికి దోమల బ్యాట్ని మార్కెట్లో డబ్బులు వేసి కొనుక్కుంటూ ఉంటాము. కానీ మనం బ్యాట్తో దోమలను కొట్టినప్పుడు మనకు అదొక రకమైన వాసన అనేది వస్తూ ఉంటుంది. ఆ వాసన వలన మనకు కానీ లేకపోతే పిల్లలకు కానీ అస్సలైతే ఆ వాసన అయితే తట్టుకోలేము కదండి. అలాంటప్పుడు ఆల్అవుట్ గుడ్ నైట్ అలాగే దోమల బ్యాట్ వంటివి వాడకుండా ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా కేవలం మనం వేపాకులతో దోమల్ని తరిమి కొట్టచ్చండి. ముందుగా వేపాకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తడి పూర్తిగా పోవాలి. పూర్తిగా వేపాకులు ఆరిన తర్వాత ఇలా మనం పూజ చేసేటప్పుడు ధూప్ స్టిక్ని వెలిగిస్తూ ఉంటాం కదండి. అంటే సాంబ్రాణిని. ఇందులో సాంబ్రాణిలో ఏంటంటే కెమికల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. ఇలా ఒక ధూప్ స్టిక్ని తీసేసుకోవాలి. మీ ఇంట్లో తక్కువ దోమలు ఉంటే కనుక సగం సాంబ్రాణి అయినా తీసుకోవచ్చండి. ముందుగా ఇలా ఒక కప్పుని తీసుకోవాలి. ఇక్కడ ప్లాస్టిక్ కప్పునైతే అస్సలు యూజ్ చేయకూడదు. స్టీల్ కానీ లేకపోతే పింగాణి కప్పునైతే మాత్రమే తీసుకోవాలండి. తర్వాత మనం క్యాండిల్ సహాయంతో మనం ఇక్కడ ధూప్ స్టిక్ని వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత మనకు పొగ అనేది వస్తుంది కదండి. ఇప్పుడు ఈ ధూప్ స్టిక్ని కప్లో ఉంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ధూప్ స్టిక్ లేకపోతే కనుక కర్పూరమైనా తీసుకోవచ్చండి. అంటే కప్పులో కర్పూరం ఉంచి వెలిగించుకోవాలి. తర్వాత ఇలా ఒక 2 వేపాకు కొమ్మలను తీసుకోవాలి. వేపాకులను ధూప్ స్టిక్ పైన ఉంచుకోవాలి. ఇక్కడ మనకు వేపాకులు పచ్చిగా ఉంటాయి కాబట్టి వెలుగవు, కానీ మనకు ఆ వేపాకులో నుంచి మనకు పొగ అనేది వస్తుంది. వేపాకు పొగ అనేది చేదుగా ఉంటుంది కాబట్టి మనకు ఇంట్లో ఉండే దోమలు అనేవి పూర్తిగా పారిపోతాయండి. మనం సాయంత్రం వేళ కానీ లేకపోతే నైట్కి మనము పడుకునే ముందు బెడ్రూమ్లో ఒక మూలన ఉంచితే గనక మనకు ఒక 10 నిమిషాల పాటు పొగ అనేది వస్తుంది. ఆ చేదు ఘాటైన వాసనకు రూమ్ లో ఉన్న దోమలన్నీ పారిపోతాయండి. ఒక్క దోమ కూడా ఉండదండి. 100% కాదండి, మనకు ఈ మెథడ్ అనేది 200% పనిచేస్తుందండి. ఈ పొగను పిల్లలు పీల్చడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఎందుకంటే వేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా మీ ఇంట్లోన పచ్చి వేపాకులు లేకుంటే గనక మన ఇంట్లోన వెల్లుల్లి రెబ్బలు అయితే ఉంటాయి కదండి. వెల్లుల్లి రెబ్బల పొట్టును తీసేసి మన రెబ్బల్ని యూజ్ చేస్తూ ఉంటాము. కానీ పొట్టునైతే పడిస్తూ ఉంటాం కదండి. మన ఇంట్లోనే ఉన్న దోమలను తరిమి కొట్టడానికి వెల్లుల్లి పొట్టు కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇక కప్పులో మనము సాంబ్రాణిని వెలిగించుకోవాలి. తర్వాత పైనుండి వెల్లుల్లి పొట్టును వేసుకోవాలి. ఇలా చేయడం వలన మనకు ఇంట్లోన ఒక్క దోమ కూడా ఉండదండి. బయట ఉన్న దోమలు కూడా అస్సలు ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. ఈ ఘాటైన వాసనకి మనకు ఇంట్లోన దోమలు అనేవి ఒక్కటి కూడా ఉండదండి. ఈ 2 మెథడ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం వలన ఇంకొంతమంది టిప్ ని ట్రై చేసి చూస్తారండి. ఇక్కడ మనం వేపాకుని యూజ్ చేయడం వలన వేపాకు ఘాటైన వాసన ఉంటుంది కాబట్టి అస్సలు మన ఇంట్లో దోమలు అనేవి ఉండకుండా ఉంటాయండి. ఏ ఒక్క దోమ ఉన్నా కూడా పారిపోతుందండి. మనము నైట్ కి హాయిగా నిద్రపోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్